తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ దూకుడు పెంచింది. తెలంగాణలో రామచంద్రరావు, ఏపీలో మాధవ్ జిల్లాల బాట పట్టారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్ని సమాయత్తం చేయడమే ఎజెండాగా టూర్లు చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో రెండో రోజు పర్యటించారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. బీజేపీ లేకపోయి ఉంటే తెలంగాణ వచ్చేదే కాదన్నారు ఆయన. ఆ రోజు భారతీయ జనతా పార్టీ లేకపోతే తెలంగాణ బిల్లు పాస్ కాకపోయేదే, తెలంగాణ రాకపోయేదే. తెలంగాణ వచ్చిందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ మద్దతుతో వచ్చిందనే విషయాన్ని కూడా ఈరోజు తెలియజేసిన మిత్రులు. కానీ ఏ తెలంగాణ మనం తీసుకొచ్చినామో ఈ తెలంగాణ అధికారం కోసం కాదు, తెలంగాణ ఆత్మ గౌరవం కోసం మనం తీసుకొచ్చినాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలన్నారు రామచంద్రరావు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్తో ప్రజల జీవితాల్లో మార్పు వస్తుంది, వెలుగు వస్తుందని చెప్పి తెలియజేస్తూ మనందరం కూడా కష్టపడదాం, ముందుకు పోదాం, స్థానిక ఎన్నికల్లో గెలుస్తాం, మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుస్తాం. 2028లో మనం మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తెలంగాణని కైవసం చేసుకునేటువంటి ప్రయత్నంలో ఉందామని చెప్పి. మరోవైపు ఏపీలోనూ జిల్లా పర్యటనలు కొనసాగిస్తున్నారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. కడపలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారాయన. మనం ముందుకెళ్లాలి. తప్పనిసరిగా రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్స్, కార్పొరేటర్స్ తప్పనిసరిగా గెలగాలి. మనందరూ కార్యకర్తల లక్ష్యం, ప్రతి మండలాధ్యక్షుల లక్ష్యం. ఆ విధంగా ప్రజా పోరాటంలో నిలబడబోయే కార్యకర్తల్ని, ప్రజా నాయకుల్ని తయారు చేయటమే. అటువంటి తయారు చేసే కార్యక్రమం నేను తీసుకుంటున్నాను. ఏపీలో ఏ ఎన్నికలు జరిగినా బీజేపీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు మాధవ్. బీజేపీ బలపడడానికి ఇదే సరైన సమయమన్నారు మాధవ్.